మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. కామ్రేడ్ పెంచలయ్య కుటుంబానికి సానుభూతి తెలియజేసేందుకు ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఉండేటువంటి మార్చురి దగ్గరకు జనసేన నేత కిషోర్ వచ్చారు. మరి కిషోర్తో మాట్లాడదాం. కిషోర్, జరిగిన ఇన్సిడెంట్ గురించి మీరేం చెప్తారు? ఈ రోజున ఘోరం జరిగింది. తన మరణాంతరం కూడా 10 మందికి చూపియాలని మంచి ఉద్దేశంతో నేత్రదానం చేసి మంచి కోసం ఎంత దూరమైన పాకులు అడగల ఒక నాయకుడు పెంచలయ్య గారు ఈరోజు మనకు దూరం అయ్యారు. దురదృష్టకరం. వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఈరోజు గంజాయి అమ్మితే అమ్మకాలను నిషేధించకపోతే మీ అందరి మీద మేము తిరగబడతామంటే చంపేసే పని అయితే వాటికి మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. 10 మందికి ఉపయోగపడే పని, భావి తరాలని మత్తులో ముంచొద్దు. ఈ గంజాయి అమ్మితే నేను ప్రభుత్వ అధికారులకి ఫిర్యాదు చేస్తానంటే ఈరోజు దారుణంగా పెంచలయ్య గారిని చంపడం జరిగింది. ఈరోజు మృతదేహాన్ని చూస్తే ఒక మంచి కోసం పాటుపడే నాయకుడు, భావి తరాలకు వెలుగులు చూపగలిగిన నాయకుడు ఈ విధంగా దారుణ హత్యకు గురవడం తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ హయాం ఏదైతే ఉందో, నాయకులు వ్యక్తిగత లాభాలకి, వారి ఎదుగుదలకి, సంపాదనకి యువతని గంజాయి మత్తులో ముంచెత్తడం జరిగింది. పలుమార్లు ఎస్పీ గారికి కానీ నాయకుల దృష్టికి కానీ స్విగ్గీ కంటే వేగంగా గంజాయి డెలివరీ అవుతుంది. నెల్లూరు నగరంలో నేర ప్రవృత్తి పెరుగుతుందంటే దానికి కారణం గంజాయి, దీన్ని కట్టడి చేయండి అని పలుమార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ రోజున నిజంగా ఇదే ఆపరేషన్ చేసినట్టు అయితే ఒక సమాజ సేవకుడిని కోల్పోయేవాళ్ళం కాదు. ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా దీని మీద ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది. దీని వెనుక ఎంతటి శక్తులున్నా కూడా ప్రలోభాలకు లొంగకుండా వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈరోజు గౌరవ ఎస్పీ గారు అజితా విజయన్లా గారు ఈ ఘటన జరిగిన 24 గంటల లోపల ఒక 2 నిందుని పట్టినప్పటికీ ఈ ఆపరేషన్ ఇంతటితో ఆపడానికి లేదు. ఈ 9 మంది కాదు, నెల్లూరు జిల్లాలో గంజాయి మూట ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసేదాకా కూడా ఈ ఆపరేషన్ ఆపొద్దని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. వీటి మూలాలు ఎక్కడున్నాయి, వీటి వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు, క్షణికావేశాలకు గురి చేసి మత్తులో ముంచెత్తి యువతని నాశనం చేస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ వారిని తీవ్రంగా శిక్షించాల్సిన బాధ్యత ఉంది. యువత అందరికి కూడా ఈరోజు సందేశం ఇస్తున్నాను. ఖాళీ సమయం దొరికితే మీరు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోండి, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. 1 గంట మత్తులో మనం ఏం చేస్తున్నామో తెలియకుండా మరొకరి ప్రలోభాలకు లొంగి మీరు హత్య రాజకీయాల వైపు అడుగు వేస్తున్నారు. మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ రోజున రాజకీయాలకు అతీతంగా ప్రతి నాయకుడు కూడా దీని మీద ముందడుగు వేసి ఇది ఒక డేంజర్ బెల్ లాగా మనం భావించి దీన్ని సమూలంగా నాశనం చేయాల్సిన బాధ్యత కూడా ఉందని తెలియజేస్తూ, పెంచలయ్య గారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకునే విధంగా జనసేన పార్టీ తరఫున మేము మా వంతు ప్రయత్నం చేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాను. ఈ జరిగినటువంటి సంఘటనని పవన్ కళ్యాణ్ దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఏమైనా మీరు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందా? రాష్ట్రంలో జరుగుతున్న నేర ప్రవృత్తి అయితే అనేక కార్యక్రమాల గురించి పవన్ కళ్యాణ్ గారి విజన్ ఉంది. కేంద్ర కార్యాలయం సూచన మేరకే ఈరోజు మృతదేహాన్ని మనం సందర్శించడం జరిగింది. గంజాయి విషయం అయితే గతంలో అధికారులకు ఏ విధంగా అయితే రిపోర్ట్ ఇచ్చినామో మా పార్టీ అధిష్టానం జిల్లాని చూస్తున్న ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారికి పలుమార్లు తెలియజేయడం జరిగింది. ఆయన మాకంటే ముందుగానే మనం ఇక్కడ జరిగిందని మనకు మెసేజ్ చేస్తే మీరు వెళ్ళి నిలబడండి, పార్టీలకు అతీతంగా గంజాయిని నాశనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపు మేరకే ఈరోజు మేమంతా కూడా హాజరయ్యాం. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుసుంటుంది. భవిష్యత్ కార్యాచరణ ఏంటనేది కూడా తెలియజేస్తాం. సో కేంద్ర కార్యాలయం ఇచ్చినటువంటి దిశానిర్దేశం ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. ఆ కుటుంబానికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్నాం. అలాగే గంజాయికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే తమ ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు, ఈ పోరాటం అయితే కొనసాగుతుంది అంటున్నారు కిషోర్. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.